ప్రైజ్ ద లార్డ్. ఈరోజు January 11th సాటర్డే 2025 ఆఫ్టర్నూన్ 2:30కి అన్నట్టు ఈరోజు విజయవాడ వించిపేట వేలంగణి మాత చర్చి దగ్గర ప్రేమ విందు ఏర్పాటు చేశారు అందరికీ, ఆర్సిఎం చర్చి వాళ్ళు. సరే, అది అలా ఉంచి ఈరోజు దేవుని వాగ్దానం కొలస్సీ 3వ అధ్యాయం 5వ వచనంలో జారత్వమును, కామాతురతను, ధనాపేక్షను చంపివేయుడి. చాలా మంచి మాట. కొలస్సీ 3:5 తర్వాత చదువుకోండి. అదేవిధంగా హెబ్రీ పత్రికలో కృప పొందుటకు కృపాసనము వద్దకు, కృపాసనం అంటే ఏంటి? దేవుని సింహాసనం. కృపాసనము వద్దకు వెళ్దాము రండి అనేసి ఆ వాక్యం ఉంది. ఇక ఈరోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, నేను సినిమాలు చూసినా చూడకపోయినా మనకి తెలియకుండానే మనం కొన్ని వీడియోలు లేకపోతే సోషల్ మీడియాలో ఏవో చూస్తుంటాం. అదేంటంటే తమిళ తెలుగు సినీ హీరో విశాల్ మీ అందరికీ బాగా తెలుసు, నేను చెప్పక్కర్లేదు. మంచి బాడీ బిల్డరు, 6 ప్యాక్ బాడీ, ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ చక్కగా చేస్తాడు. అందరికీ అనుకూలమైన నటుడు. ఎవరు ఇతను మా పార్టీ, అతను ఈ పార్టీ అలాగా అభిమాన సంఘాలు ఉంటారు. కానీ అలాంటి విషయాలు ఒక 10 రోజుల నుండి సోషల్ వీడియోలో చూస్తున్నాము. అతనికి తెలియని జబ్బు ఏదో ఇదయ్యి చెన్నై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మెల్లకన్నుతో నటించాడంట, దానివల్ల ఆ ఎఫెక్ట్ వచ్చిందనేసి కొన్ని వీడియోల్లో చెప్తున్నారు. మరి కొంతమంది అది పార్కిన్సన్ వ్యాధి కావచ్చు అంటున్నారు. మరి కొంతమంది డెంగ్యూ జ్వరం. ఏది ఏమైనా అతనికి బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లా, చూపు కూడా మందగించింది అతనికి. ఎందుకంటే ఇది యేసు ప్రభు దగ్గరికి రావాలంటే డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి. కాబట్టి అలాంటి వ్యక్తికి దేవుడు దర్శించి అతన్ని స్వస్థపరచాలని, అతని కోసం ఏ కులమైనా ఏ మతమైనా మనందరం ప్రార్థన చేద్దాం. మంచివాడు, సినీ హీరో విశాల్. మీరు తప్పనిసరిగా అతని కోసం ప్రార్థన చేయండి. అలాంటి వాడు రక్షింపబడితే మనకి ఎంతో ఆశీర్వాదం. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.